బాలయ్య బాబు గారికి మన ఏపీలో అండ్ తెలంగాణలో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో మనందరికీ తెలిసిందే కదా. అయితే ఈ రోజు December 5th అఖండ 2 రిలీజ్ కావడానికి రెడీగా ఉండే, బట్ సడన్గా ఫ్యాన్స్ అందరికీ షాక్. ఆ మూవీ రిలీజ్ కావట్లేదు, పోస్ట్ పోన్ అయింది. మేము కూడా అది ఆశ్చర్యంలో ఉన్నాం. బాలయ్య బాబు గారి సినిమా ఈ రోజు రిలీజ్ అవుద్ది అనుకోని మేము కాలేజీకి వెళ్ళేవాళ్ళు, కాలేజీకి వెళ్ళకుండా ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, ఆఫీస్కి వెళ్ళకుండా ఈ రోజు ఏ పనులైనా కానీ ఆపేసుకొని బాలయ్య బాబు గారి సినిమాకి వెళ్దాం అనుకున్నాం. కానీ బాలయ్య బాబు గారి సినిమా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళు ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ వీళ్ళు బాగా ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళు లంచం అడుగుతున్నారండి. పక్క రాష్ట్రం వాళ్ళు లంచం అడగటం వల్ల బాగా సినిమా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. కాబట్టి మాకు బాగా ఇబ్బందికరం జరిగింది. ఈరోజు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళలేకపోయారు, కాలేజీలో సబ్జెక్ట్ వినేవాళ్ళు సబ్జెక్ట్ వినలేకపోయారు. బాలయ్య బాబు గారి కోసం ఈరోజు సెలవు పెట్టాం. కాబట్టి ఈరోజు సినిమా కూడా పోస్ట్ పోన్ చేయండి మా బాధాకరమైన విషయం ఇది. బాగా మన దేశంలోనే కాదు, పక్క దేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు బాలయ్య బాబు గారికి. వాళ్ళు ప్రీమియర్స్ కింద వాళ్ళు కొన్ని టికెట్స్ తీసుకున్నారు, బట్ సడన్గా ఇలా పోస్ట్ పోన్ అయింది. బట్ డేట్ కూడా కన్ఫర్మ్ అవ్వలేదు, రిలీజ్ డేట్ ఇంకా. సో చాలామంది లాస్ అయ్యారు కదా, చాలామంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. వాళ్ళకి ఎలాంటి న్యాయం చేయాలని మీరు కోరుకుంటున్నారు? యాక్చువల్లీ మామూలుగా ఈరోజు అని చెప్పి ఈరోజు డేట్ అని చెప్పి అందరూ చెప్పారు. అందుకు ఈరోజు టికెట్ బుక్ చేద్దాం అనుకుంటే అసలు ఈరోజు టికెట్లే ఇవ్వలేదు. అసలు డేట్ మొత్తం వేస్ట్ అయిపోయినాయి. మన దేశం వాళ్ళే కాదు, ఎక్కడున్నా కానీ అమెరికాలో కూడా బాలయ్య బాబు ఫ్యాన్స్ ఉంటారు, ఆస్ట్రేలియాలో బాలయ్య బాబు ఫ్యాన్స్ ఉంటారు. బాలయ్య బాబు గారికి ఉన్న క్రేజ్ అది. అండ్ సినిమా చూద్దాం అనుకున్నాంలే కానీ మరి ఈరోజు డేట్ మరి ఫిక్స్ చేయకుండా మమ్మల్ని డిసప్పాయింట్ చేశారు. సో ఈ మూవీ ఈ రోజు ఆగిపోవడానికి కారణం ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్లకి డబ్బులు ఇవ్వకపోవడం అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే హిందీ వర్షన్ కూడా రిలీజ్కి రెడీగా ఉంది. సో హిందీ డిస్ట్రిబ్యూటర్కి 28 crores ఇవ్వడానికి ఉంది, బట్ ఆయనకి ఇవ్వలేదు. కాబట్టి ఆయన కోర్టులో కేసు పెట్టడం జరిగిందంట, దానివల్ల ఇది ఆగిపోయింది అంటున్నారు. అవును, జరుగుండొచ్చు, దానివల్ల జరుగుండొచ్చు. అట్లా మళ్ళీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు. మరి మటుకి సినిమా మటుకి మా గుండెలు మా డాడీ బాలయ్య బాబు విశ్వరూపం చూపించలేకపోయారు. ఈరోజు బాలయ్య బాబు గారు ఈరోజు విశ్వరూపం చూడలేకపోయినందుకు మేము బాధపడుతున్నాం, వాళ్ళు సినిమా అయినందుకు వాళ్ళు బాధపడుతున్నారు. వేస్తుంటే బాలయ్య బాబు గారి క్రేజ్ పెరిగేది, మన ప్రొడ్యూసర్లకు కానీ డైరెక్టర్లకు కానీ వీళ్ళకి క్రేజ్ పెరిగేది, మళ్ళీ ఇంకా సినిమాలు తీద్దామనే ఆసక్తి వాళ్ళకు ఉండేది. వీళ్ళు మరి సినిమా ఈరోజు పోస్ట్ పోన్ చేయటం వల్ల మాలాంటి యూత్కి బాగా నష్టం కలిగిందండి. మా మనసు మనోభావాలు దెబ్బతిన్నాయి ఈరోజు. అది రిలీజ్ డేట్ మారినా కూడా ప్రభంజనం కానీ అలానే ఉంటుంది అంటారా? అంటే థియేటర్లు దద్దరిల్లిపోయడం అవంతా ఏ డేట్ అనే ఉంది. బాలయ్య బాబు గారి సినిమా రిలీజ్ అవ్వాలి, థియేటర్ పగిలిపోవాలి. అది యూత్ మటుకి బాగా ప్రోత్సహించి సినిమాని సూపర్ హిట్ చేస్తారని నా ఆలోచన. బాలయ్య బాబు గారు ఆయన మామూలు వ్యక్తి కాదు, ఆయన అపూర్వ శక్తి లాంటోడు. అందుకే రాముడు భీముడు బాలయ్య బాబు గారు మా దేవుడు అని చెప్పేది. అయోధ్యలో కూడా రాముడు ఉన్నాళ్లే కానివ్వండి, మా గుండెల్లో మడి బాలయ్య బాబు దేవుడు లాగా ఉన్నాడు. జై బాలయ్య, జై టీడీపీ. బాలయ్య బాబు గారి అఖండ 2 పోస్ట్ పోన్ అయింది. ఒక ఫ్యాన్గా మీ రియాక్షన్ ఏంటి? కానీ అఖండ 2 పోస్ట్ పోయిన అంటే గొడవలేనంట. ఎందుకు ఎవరెవరో గొడవలు చేస్తే అసలు బాలకృష్ణ సినిమా రాకపోతే నాకేంటంట, బాలకృష్ణ సినిమా రావాలా. గొడవలు చేస్తే నాకు ఎందుకంటే జై బాలయ్య సినిమా రావాలా, అఖండ సినిమా 2 రావాలా. మనం అక్కడ ఐఎంఎస్లో పెద్ద గొడవ చేశాను, అయితే నాకు బాలకృష్ణ చూసుకోలేదు. సడన్గా బాలకృష్ణ అచ్చు బొగ్గలో బాలకృష్ణే ఇలా పిలిచిండు. ఇలా పిలిచి సెక్యూరిటీ కొడుతున్నాడు. సెక్యూరిటీ కొడుతుంటే మా వాడు నా భక్తుడు వాడు కొట్టగా నా ఏరా అభిమానం అన్నాడు బాలకృష్ణ. కారులు ఎక్కించుకుని బంగారు గంటలో పోయిన పెట్టాడు అక్క. బాలకృష్ణ ఇంటికి ఇల్లు చాలా పెద్దదక్క, మొత్తం ఇల్లు పెద్ద ఇల్లు. కుక్క అయితే ఇంతలా ఉంది, అల్లిపోయింది. అదేముంది కూర్చో అన్నాడు. కానీ కింద కూర్చుంటే బాలకృష్ణ పైన కూర్చోమని చెప్పాడు. నేను పైన కూర్చొని చెప్పాను, నేను కింద కూర్చున్నాను. మొత్తం బంగారు గంటలో పోయిను. ఇడ్లీ అయితే ఒక ఇడ్లీ ఇంతలా ఉంది అక్క, తినగానే కడుపుండిపోయింది. ఇడ్లీ ఇంతలా ఉంది. బాలకృష్ణ అది మామూలుగా నీసి చెప్పాను. నీసి ఒక పెడతాను చెప్పాడు. నీకు భయ్యా నేను శివుడు భక్తుడిని, ఏరా శివుడు తెల్ల నీసి శివుడు తింటాడు కదా నీసి అన్నాడు బాలకృష్ణ. అని నన్ను అందరూ బాలకృష్ణ చాలామంది నన్ను అన్నాడు కదా, నువ్వు తెలుసురా అంటే సరేరా గాడిదన్నాడు. నన్ను అందరూ నన్ను ఒరే యారా గాడిద, సరేలేరా గాడిదా అన్నాడు బాలకృష్ణ. కూర్చున్నాడు. కింద కూర్చుంటే నా బాలకృష్ణ బోయిలు పెట్టాడు బంగారు కంచంలో. కానీ ఇల్లు అయితే బాలకృష్ణ ఇల్లు ఈ కృష్ణ గారి పార్క్ ఇది ఎలా ఇంకా పెద్ద ఇల్లు, చాలా పెద్ద ఇల్లు. బంగారు కంచంలో బోయిలు పెట్టాడు నాకు అన్నం. బాలకృష్ణ దేవుడు అబ్బా, సినిమా రావాలని మనసు
మరి సినిమా రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నారా? ఇన్ కేస్ రిలీజ్ అవ్వాలనుకుంటే ఏ డేట్ లో చేస్తే బాగుంటుంది? ఇప్పుడు ఇప్పుడు ఈరోజు సినిమా ఆగిందని బాధపడద్దు. ఆ సినిమా ఆగిందని బాధపడద్దు. వస్తే గోకుల్ థియేటరు శ్రీరామ్ థియేటర్లో మోసపేట పత్తి హైదరాబాద్లో అఖండ సినిమా రాకుండా ఉండదు. జై బాలయ్య పక్కా, జై బాలయ్య పక్కా సినిమా హిట్ అవుద్ది. ఇది నిజం. అఖండ 2 సినిమా వస్తుంది, నిజం పక్కా అవుతుంది. అఖండ తాండవం చూడాలనుకున్న ఫ్యాన్స్ అందరికి కూడా ఆశలన్నీ అడియాసలు అయిపోయాయి. పోస్ట్ పోన్ అయిపోయింది మూవీ రిలీజ్ అవ్వకుండా. అసలు దాని మీద మీ రియాక్షన్ ఏంటి? నేనైతే చాలా బాధపడ్డాను. ఇది బాలకృష్ణ మీద జరిగిన కుట్ర కాదు, హిందువుల మీద జరిగిన కుట్ర అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బాలకృష్ణ గారు టీజర్లోనే చెప్పారు, నేను సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి వస్తున్నానని త్రిశూలం పట్టుకొని వచ్చారు. సో ఈ మధ్యకాలంలో హిందూ దేవుళ్ళు తిడుతున్నారు, మీకు తెలుసు పేర్లు ఎందుకు. అలాగే హిందూ సినిమాల మీద కూడా చాలా కుట్రలు చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఆ కుట్రలు చేసిన వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, ఇది బాలకృష్ణ మీద చేసినట్టు కాదు. బాలకృష్ణ సినిమా మీద ఒక 10,000 మంది కార్మికులు ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు, మీకు అందరికీ తెలుసు. లైట్ బాయ్లు కావచ్చు, మేకప్ మ్యాన్లు కావచ్చు, జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, మొత్తం ఆల్ 24 క్రాఫ్ట్స్లో ఉన్న వాళ్ళందరూ వర్క్ చేస్తారు. సో అందరూ పొట్ట కొట్టినట్టు నేనైతే అనుకుంటాను. నిన్న ఏమన్నారు, ఏవో టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయని అన్నారు. ఈరోజు ఏమన్నారు, 40 కోట్లు ఫైనాన్షియల్కి నిర్మాతలు బకాయి పడ్డారు అంటున్నారు. 40 కోట్లు బాలకృష్ణ గారికి, బోయపాటి శ్రీను గారికి, తమన్ గారికి, ఎంత పెద్ద సినిమాకి ఆఫ్టర్ ఆల్ మీ అందరికీ తెలుసు. కాకపోతే హిందూ సినిమాలు ఆపాలని చెప్పేసి వేరే వాళ్ళు కుట్రలు చేస్తున్నారని నేనైతే అనుకుంటున్నాను. అంటే డిస్ట్రిబ్యూటర్లకి ప్రొడ్యూసర్స్ డబ్బులు ఇవ్వకపోవడం అనేది ఒక పెద్ద ప్రాబ్లంగా అయింది. మరి ఇంత పెద్ద స్టార్స్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు మరి చిన్న చిన్న మూవీస్ చేసే వాళ్ళకి ఏంటి పరిస్థితి? అదే అంటున్నాను, పెద్ద పెద్ద సినిమాలకి ఇంత ఇలా ఉందంటే, ఇఫ్ ద పొజిషన్ ఆఫ్ బాలకృష్ణ ఈజ్ లైక్ దిస్, వాట్ అబౌట్ లో బడ్జెట్ ఫిల్మ్ హీరో అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. సో ఎనీవే ఇలాంటి సంప్రదాయం అనేది చాలా రాంగ్ అండి. సినిమాలు ఆపడం అనేది చాలా రాంగ్. మేమే చాలా బాధపడుతున్నాము. ఎనీవే ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేస్తామంటున్నారు. బాలయ్య బాబు సినిమాలు చూడండి, గత చరిత్రలో ఇంతకుముందువి సమరసింహారెడ్డి కూడా సంక్రాంతికి రిలీజ్ అయ్యి అది రికార్డు బదులు కొట్టింది. అలాగే నరసింహనాయుడు, లక్ష్మీ నరసింహ, ఈ మధ్య కాలంలో వచ్చిన వీరసింహారెడ్డి, ఖచ్చితంగా ఈ సినిమా కూడా సంక్రాంతి విజేత అవుతుంది. అంటే జనవరి సంక్రాంతి నాటికి చాలా మూవీస్ ఉన్నాయి రిలీజ్ అవ్వడానికి. చిరంజీవి గారిది ఉంది, ప్రభాస్ గారిది ఉంది, రవితేజ గారిది ఉంది, అలాగే బాలయ్య బాబుది కూడా ఉంది. మరి అఖండ 2 రిలీజ్ అవుతుంది అంటే వీళ్ళు ఏమైనా వాళ్ళ డేట్స్ మార్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఎందుకంటే అఖండ అంటే చిన్న విషయం కాదు. బాలయ్య బాబు గారు అండ్ శ్రీను గారు, బాలయ్య బాబు, చిరంజీవి గారు ఇప్పటివరకు 12 సార్లు ఢీ కొట్టారు. ఇది 13వ నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా బాలకృష్ణ గారే విజేతగా నిలుస్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా బాలయ్య బాబు అంటే ఆయనకి ప్రాంతం, మనం చూసాక కర్ణాటకలో ఉడిపిలో మీటింగ్, ఉడిపి కాదు చింతామణిలో మీటింగ్ పెడితే ఎంతమంది వచ్చారు. ఆయనకి అన్ని రాష్ట్రాల్లో తెలుగు సినిమాల్లో నటిస్తారు, కానీ ఆయన పాన్ ఇండియా స్టార్. ఆయన హిందీలో నటించాల్సిన అవసరం లేదు. కానీ ఏదైనా మన హిందూ సినిమాల మీద ఇలా కుట్రలు చేయడం, హిందూ దేవుళ్ళ కోసం ఇలా మాట్లాడడం నాకైతే చాలా బాధగా ఉంది. ఎందుకంటే పాకిస్తాన్తో మనం ఫైట్ చేస్తున్న ఇలాంటి సందర్భాల్లో ఇలా హిందువుల మీద ఇలాగా మాట్లాడడం అనేది నాకైతే నచ్చడం లేదు. జై శ్రీరామ్.